విద్యావార్తకు స్వాగతం. నేను ప్రతిభ. ఎంసెట్ కి మీరు అర్హత సాధించి ఉన్నారా? ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరాలి? వెబ్ కౌన్సిలింగ్ లో ఏ విధంగా పాల్గొనాలి? నాణ్యమైన విద్యా ప్రమాణాలు కలిగిన కాలేజీని ఎలా ఎంచుకోవాలి? ఇలా మీకు ఎన్నో సందేహాలుండొచ్చు. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ అంశాలపై శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ నీలిమ గారు, అలాగే శ్రేయస్ ప్రిన్సిపల్ ఆకెళ్ల సురేష్ గారు కూడా మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఈ వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నేరుగా వారితోనే మాట్లాడొచ్చు. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. ముందుగా నీలిమ గారు మీరు చెప్పండి, వెబ్ కౌన్సిలింగ్ కి వెళ్లేటప్పుడు స్టూడెంట్స్ చాలా టెన్షన్ తో ఉంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా అని ఎదురు చూస్తారు. పడ్డప్పటి నుంచి వెబ్ కౌన్సిలింగ్ లో ఏ విధంగా పాల్గొనాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని రకరకాల సందేహాలు వరకు ఉంటాయి. అయితే స్టూడెంట్ ముందుగా వెళ్లేటప్పుడు వెంట ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు జస్ట్ స్క్రాచ్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుందండి. దానికంటే ముందు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు 10th ఇంటర్ మార్క్స్ మెమోలు, టీసీలు, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, కాస్ట్ సర్టిఫికెట్ ప్లస్ స్టడీ సర్టిఫికెట్స్, 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్లి సర్టిఫికెట్ ధృవీకరణ అంటారు. వీళ్ళ సర్టిఫికెట్స్ ధృవీకరణ వెరిఫికేషన్ అయిపోయినాక వీళ్ళకి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తుంది, రిసీట్ అండ్ స్క్రాచ్ కార్డ్. ఈ స్క్రాచ్ కార్డ్ తీసుకుని అప్పుడు వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ లో ఆ సైట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఇదంతా ఒకటే రోజు జరుగుతుంది ప్రాసెస్? లేదండి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయినాక దెర్ విల్ బి ఎ గ్యాప్. కొంచెం గ్యాప్ ఉండి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఏ విధంగా అయితే వాళ్ళు ముందుగా ర్యాంకుల వారీగా ఎలా అయితే షెడ్యూల్ రిలీజ్ చేసిందో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అదే విధంగా మళ్ళీ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే apmset.nic.in అని ఒక సైట్ ఉంది. ఇది ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మాత్రమే ఓపెన్ అవుతుందండి. గూగుల్ క్రోమ్ లో కానీ, మొజిల్లాలో కానీ, ఇంకా వేరే దేంట్లో కూడా ఓపెన్ కాదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మాత్రమే వీళ్ళు ఓపెన్ అయ్యి వీళ్ళకి ఇచ్చిన స్క్రాచ్ కార్డ్ లో ఏదైతే వీళ్ళ యూజర్ ఐడి ఉంటుందో యూజర్ ఐడి తోటి వాళ్ళు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అక్కడ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సుని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క స్టూడెంట్ 3000 ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చండి. ఓకే. సో 3000 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో వీళ్ళకి కావాల్సిన కాలేజెస్ అన్ని ముందుగా వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముందుగా నేను చెప్పినట్టు సేవింగ్ ఫ్రీజింగ్ పద్ధతి, ముందుగా వాళ్ళు ఏది కావాలో అది 4-5 రోజులు వాళ్ళు జంబులు చేసుకోవచ్చు. ముందు పెట్టినవి నెక్స్ట్ డే చేంజ్ చేసుకొని, నెక్స్ట్ డే పెట్టినవి మళ్ళీ 3rd డే చేంజ్ చేసుకుని వీళ్ళ సలహాలు వింటూ, సో ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీజ్ చేస్తారో దే కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో ఆ ఫ్రీజ్ చేసేసాక వాళ్ళ ఏదైతే అలాట్మెంట్ ఉంటుందో అది వాళ్ళ మొబైల్ కి వాళ్ళకి వచ్చేస్తుంది ఒక 3 days లో. సో వీళ్ళు మెయిన్ గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ పాస్వర్డ్ ని ఎవరికి చెప్పకూడదు. ఇంకొకటి, ఇది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని ఈ సైట్ లో పొందుపరచడం జరిగింది. అవి చూసుకొని కొంచెం దానికోసం శ్రమ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళి వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదా ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తే కూడా బాగుంటుంది. అంతేగాని ఇంటర్నెట్ సెంటర్ ఏదైనా ఆశ్రయించి అలాగాని పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి సరైన న్యాయం జరగదేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ గతంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్స్ కాకుండా శ్రేయస్ కాలేజ్ లో కూడా మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక క్రియేట్ చేసామండి సిస్టమ్స్. సో స్టూడెంట్స్ కెన్ కమ్ టు అవర్ కాలేజ్. మా కాలేజ్ కి వచ్చి వాళ్ళు డైరెక్ట్ గా మా దగ్గర ఒక టీం ఉన్నారు వాళ్ళని అసిస్ట్ చేయడానికి. ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, how to log in, how to create password and how to exercise the options, ఇవన్నీ హెల్ప్ చేయడానికి కూడా మా దగ్గర టీం ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్ గా ఒకవేళ హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళలేని పక్షంలో శ్రేయస్ కాలేజ్కి వచ్చి కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక. రైట్ నీలిమ గారు, ఇక సార్ మీరు చెప్పండి, మీ శ్రేయస్ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? మేము 2010లో ఎస్టాబ్లిష్ చేసామండి. మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్నేషనల్గా స్టడీ చేశారు. బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ ద కాలేజ్ 15 years అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ దే హ్యావ్ విజిటెడ్ ఆల్ ద మేజర్ కాలేజెస్. అందులో బెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొసీజర్స్ అండర్స్టాండ్ చేసుకుని మా కాలేజ్లో ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే మా కాలేజ్ని అందరూ ఇంటర్నేషనల్లీ రినౌండ్ వరల్డ్ క్లాస్ కాలేజ్ అంటారు. ఆ స్టడీలోనే ఎటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకుంటే ఇండియాకి బెనిఫిట్ అవుతుంది, ఇండియన్ సొసైటీకి బెనిఫిట్ అవుతుంది, జాబ్ ఆప్షన్స్ ఎక్కువ వస్తాయని చెప్పి స్టడీ చేసి 3 బ్రాంచెస్ ని సెలెక్ట్ చేశాం సార్.
ఒకటి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మూడోది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. ఈ 3 కోర్సెస్కి మేము మంచి ప్రొఫెసర్స్ని పెట్టి, స్టాఫ్ని పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అయితే ఈ 3 బ్రాంచెస్లో దేనికి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంజనీరింగ్ అంటే కనుక మనం జాబ్స్ ఒకటే చూడకుండా సొసైటీకి ఎట్లా బెనిఫిట్ అవుతుందని చూస్తాం. జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి బికాస్ సొసైటీ రిక్వైర్స్ దోస్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్. ఒక 10 years బ్యాక్ చూస్తే కంప్యూటర్ సైన్స్కి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి బాగా డిమాండ్ ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓకే. ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే కనుక అతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అతని ఇంట్రెస్ట్ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మూడిట్లలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ తీసుకున్న స్టూడెంట్కి ఇవాళ ఒక కోర్స్ నేర్చుకుంటాడు, అది ఒక 5 yearsలో మళ్ళీ అది ఆ కోర్స్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి కొత్త వస్తూ ఉంటుంది. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నేను ఏదో చదువుకున్నాను అదే నేను 40 years యూజ్ చేస్తాను అంటే అటువంటి వాళ్ళకి అది కుదరదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళకి కొత్తవి నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఓకే. ఈసీఏ అంటే కనుక వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అంటే కనుక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మెకానికల్ ఇంజనీర్స్ అంటే కనుక కొంచెం హుషారుగా ఉండాలి, డైనమిక్ గా ఉండాలి. రైట్ సార్. మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు మీ సందేహం అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి రామ్మోహన్ గారు. మేడం ఇప్పుడు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ దాడులు చేసినప్పుడు మాత్రం మా అంటే ఫెసిలిటీస్ బాగున్నాయి అంటారు, కానీ స్టూడెంట్స్ వెళ్ళి చూడగానే అక్కడ ఏమి ఉండట్లేదు. దీని గురించి ఎలా మేడం? ఏంటండి మళ్ళీ ఒకసారి అడగండి రామ్మోహన్ గారు మీ క్వశ్చన్. ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలపై టాస్క్ ఫోర్స్ దాడులు. మీరు శ్రేయాస్ కాలేజ్కి వచ్చారా సార్? హీస్ టాకింగ్ సంథింగ్ అబౌట్ గవర్నమెంట్. టాకింగ్ సంథింగ్ అబౌట్ గవర్నమెంట్. ఏదో కాలేజ్కి వచ్చిన తర్వాత ఏవో ఉండవు అని చెప్పి కాల్ కట్ అయింది. మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఆయన కాలేజ్కి మా కాలేజ్కి విజిట్ చేస్తే గనక స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చండి. స్టూడెంట్స్ మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మా అన్ని ల్యాబ్స్కి వెళ్ళి ల్యాబ్స్ ఫెసిలిటీస్ చూడొచ్చు. అన్నీ చూసిన తర్వాత మంచిగా డిసిషన్ తీసుకోవచ్చు. మా ఒక టీంని కూడా పెట్టాము. ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ఒక టీం మెంబర్ తీసుకెళ్ళి అన్ని చూపిస్తారండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో చెప్పండి లక్ష్మి. హలో అండి. హలో సార్, మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అదే అంటే నాకు ర్యాంకు 1,00,000 వచ్చిందండి. ఓకే. ఓకే సార్, నాకు ఏ కాలేజ్ వస్తుంది అని అంటే లొకాలిటీలో వస్తుందా కొంచెం దూరంగా వస్తుందా అని? మంచి కాలేజ్. ఏయూ రీజన్ కదా? ఏయూ రీజన్ అండి. ఇప్పుడు ఫస్ట్ మీరు కోర్స్ డిసైడ్ కండి ఎక్కడ వస్తుంది అనే కంటేసి కౌన్సిలింగ్ లో కానీ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అది డిసైడ్ చేసుకుని దెన్ యూ థింక్ అబౌట్ కాలేజ్ అండి ఫస్ట్. బికాస్ అది మీరు చదవాలి, 4 years మీరు చదవాలి. రైట్ అండి. నీలిమ గారు, సార్ ఇందాక ఇంటర్నేషనల్ ప్రమాణాలు పాటిస్తున్నారు అని చెప్పారు కదా, అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే స్టూడెంట్స్ కి చెప్పే టీచింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? అండి చెప్పాలంటే ముఖ్యంగా శ్రేయస్ ఇస్ స్టిమ్యులేటింగ్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అకాడమిక్స్, యాక్టివిటీస్ అండ్ రీసెర్చ్ అండి. ఈ 3 areas మీద మేము థరోగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు మా మేనేజ్మెంట్ కానీ ఫ్యాకల్టీ టీమ్ కానీ అంటే ఏదో సడన్ గా వచ్చేసేసి ఫ్రెషర్స్ని తీసుకోనో లేదా ఇన్ఎక్స్పీరియన్స్గా స్టార్ట్ చేసేయడం కాదు. దీని మీద బాగా మేము థరోగా రీసెర్చ్ చేసి కొన్ని మెథడాలజీస్ అడాప్ట్ చేసుకొని ఈరోజు శ్రేయస్ అనేది స్థాపించబడింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఎ వైఫై క్యాంపస్. సో స్టూడెంట్ ఎక్కడైనా కూడా అతను he can connect to the world. And మాకున్న క్లాస్ రూమ్స్ విత్ ఎల్సిడి ప్రొజెక్టర్ టీచింగ్ ఉంటుంది. సో అంటే ఎల్సిడి ప్రొజెక్టర్ మీద టీచ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్ టు ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ఈజీ థింగ్ టు ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఆ ప్రొజెక్టర్ టీచింగ్ కి స్టూడెంట్ అలవాటు పడతాడో రేపు పొద్దున అతను ప్రజెంటేషన్స్ ఇవ్వడంలో కానీ
ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో కానీ ఆ టైం అనేది ఈజీగా సేవ్ అవుతుంది. ఇంటరాక్షన్కి ఎక్కువ టైం ఉంటుంది ఫ్యాకల్టీకి స్టూడెంట్కి కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే టీచింగ్కి ముందు ప్రొఫెసర్స్ హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ద స్టూడెంట్ ఈస్ అటెండెడ్ ఎవ్రీవేర్. అంటే ఒక్కొక్క క్లాస్లో సిఆర్స్ ఉంటారు. నార్మల్గా మనం చూసుకుంటే ఒక క్లాస్లో ఒక రిప్రజెంటేటివే ఉంటారు, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక క్లాస్లో 4 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. 10 స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 10 స్టూడెంట్స్ కంట్రోల్లో. సో దీని తర్వాత మళ్ళీ మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ తర్వాత ఫ్యాకల్టీ తర్వాత హెచ్ఓడి తర్వాత ప్రిన్సిపల్ తర్వాత అకాడమిక్ డైరెక్టర్స్ ఉంటారు, దెన్ హెచ్ఆర్, దెన్ మేనేజ్మెంట్. ఇలా వీ హ్యావ్ ఎ హైరార్కీ టు అటెండ్ ద స్టూడెంట్స్. సో ఎప్పుడైతే వెన్ ద స్టూడెంట్ ఈజ్ ఎవ్రీవేర్ హీ ఈజ్ అటెండెడ్, హీ ఈజ్ వెరీ హ్యాపీ టు కంటిన్యూ హిజ్ 4 years జర్నీ అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టీచింగ్ మెథడాలజీ, నేను చెప్పాను వీ హ్యావ్ ఎల్సిడి ప్రొజెక్టర్ టీచింగ్ ఉంటుంది, ఆడియో విజువల్ టీచింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే స్టూడెంట్ ఈజ్ ఆక్యుపైడ్ అండ్ ద స్టూడెంట్ ఈస్ గివెన్ ఎ ఛాన్స్ టు పార్టిసిపేట్. ఇక్కడ ఫ్యాకల్టీ ఈజ్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్. ఇప్పుడు స్టూడెంట్ కి ఎక్కువ అవకాశం దొరుకుతుంది అనమాట. సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే హీ విల్ బి మోర్ ఎక్స్పీరియన్స్ టు బ్రింగ్ అవుట్ హిస్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ రవి గారు లైన్ లో ఉన్నారు. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అడగండి, మీ సందేహం అడగండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి రవి గారు. ఎంత వచ్చిందండి? 87,000. ఓకే, హలో, కాల్ క్లియర్. రవి గారు ఎంత ర్యాంక్ వచ్చిందని అడుగుతున్నారు. గోదావరికి అండి 87,000 వచ్చింది పాపకి. ఏ బ్రాంచ్ బాగుంటుందండి? 87,000 వచ్చింది, ఏ బ్రాంచ్ బాగుంటుంది? అది మనం ర్యాంక్ ని బట్టి కాకుండా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ని బట్టి తర్వాత ఆ అమ్మాయికి దేంట్లో ఎక్కువ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ బాగా తెలుసు అనుకోండి, ఈసీఈ తీసుకోవచ్చు. లేదు కొత్త నేర్చుకోవాలని అనుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. కొత్త విషయాలు చెయ్యాలి, ప్రాక్టికల్ గా మనమే చెయ్యాలి అనుకున్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. మనం ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ని కూడా పట్టి చేయొచ్చు. ఒకసారి కాలేజ్కి వస్తే మేము కూడా వాళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ తీసుకెళ్తే ఆ ప్రొఫెసర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుందండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ని కొంచెం ఎవాల్యుయేట్ చేసి మీకైతే ఇది బాగుంటుందని చెప్తారు. రైట్ సార్. ఇక విద్యావంతుల వెబ్ కౌన్సిలింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం షార్ట్ బ్రేక్ తర్వాత. అధిక దిగుబడులనిచ్చేదే అసలైన విత్తనం. నా పత్తి రకం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి కూడా ఎంతో అనువైనది. ఆదిలాబాద్ నుంచి నేను మల్లికా రైతుని. నేను కరీంనగర్ నుంచి మల్లికా రైతుని. నేను ఖమ్మం నుంచి మల్లికా రైతుని. అన్ని ప్రాంతాలలో సాగుకి అనువైనది. బరువైన కాయల వలన అధిక దిగుబడి, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. పత్తి తీయుట సులభం. నాణ్యమైన పత్తి వలన అధిక మార్కెట్ ధర. న్యూజివీడు సీడ్స్, మల్లికా NCS 207 BG2. న్యూజివీడు సీడ్స్. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివారా? అయితే మీ నిర్ణయం కరెక్టే. సీఏ చేయాలంటే ఎంఈసీ కంటే ఎంపీసీ బెస్ట్. ఎందుకంటే 2012-2013 సిఏ సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు టాప్ 10 లో 99 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్విజ్ విద్యార్థుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 87 మంది ఎంపీసీ వారే. ఇదే 2012-2013 సిఏ ఐపీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 45 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్విజ్ విద్యార్థుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 29 మంది ఎంపీసీ వారే. ఈ విధంగా సిఏ కోర్సును ఎంపీసీ విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలంటే కార్తికేయ నీకు ఎంత కరెక్టో, మన పెట్టుబడికి 100% గ్యారంటీ ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ అంతే కరెక్ట్. We congratulate all our students who performed in India's first comic 3D film, Action 3D, from Roshan Taneja School of Acting, Hyderabad branch. హెల్దీ హ్యాండ్ వాష్. మురికి చేతులు తగడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు. అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. దీనిలోని ప్రతి చుక్క ఏమాత్రం తాకబడింది. ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ 100% షూర్. సిఏ కోర్సును ఎంపీసీ విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. సిఏ కోర్సును ఎంపీసీ విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ.
కాలుష్యమయమైన నేటి కాలంలో స్వచ్ఛత ఎక్కడా లేదు. ఆరోగ్య పరిరక్షణలో పంచతులసికి మరేది సాటి రాదు. సింహం రోజుకు 18 గంటలు పడుకుంటుంది. గాడిద రోజు 18 గంటలు పని చేస్తుంది. కష్టపడడం వల్ల పైకి వస్తారనేది నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ. థింక్ క్రేజీ. హ్యాండ్ వాష్. పిల్లలకు మంచి అలవాట్లను నేర్పినట్లయితే అవి ఎల్లప్పుడూ వారితో పాటు ఉంటాయి. హ్యాండ్ వాష్ లాగా. కేవలం హ్యాండ్ వాష్ కాదు, హెల్దీ హ్యాండ్ వాష్. మురికి చేతులు తగలడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు. అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. దీనిలోని ప్రతి చుక్క ఏ మాత్రం తాకబడింది. ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. మరిప్పుడు కొత్త సువాసనలతో డెటాల్. Be 100% sure. మీ ఇంట్లో ఎలకలతో పాటు టైఫాస్, ఎలక కురుకు జ్వరం మరియు బ్యూబానిక్ ప్లేగ్ వంటి ప్రమాదకర రోగాలు కూడా తిరుగుతున్నాయి. తెచ్చుకోండి మోర్టిన్ రెడ్ కిల్. 12 రూపాయల్లో కూడా. రూమ్ సూపర్ రా. తిరిగి స్వాగతం. నీలిమ గారు, మనకి నెక్స్ట్ నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారండి. స్వరూప్ గారు, మీ సందేహం అడగండి. అవునండి, మా బాబుకు 70,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి, చెప్పండి స్వరూప్ గారు, వింటున్నాం. మా అబ్బాయికి 70,000 ర్యాంక్ వచ్చింది. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, మై ప్రిన్సిపల్ ఇస్ హియర్ అండి. ఈజ్ డాక్టర్ సురేష్ అకల్లా, మెకానికల్ డాక్టరేట్ యాజ్ వెల్ as హెచ్ఓడి ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సార్ మీరు చెప్పండి సార్. మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ చూసినా, మీరు ఏ వస్తువు చూసినా కూడా దాన్ని తయారు చేయాలి కదా. ఆ తయారు చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ చూసినా కూడా దాంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ద వైడెస్ట్ అప్రోచ్డ్ ఇంజనీరింగ్. సో అవకాశాలు చాలా బాగుంటాయండి. రైట్, నెక్స్ట్ కాలర్ కార్తీక్ గారు లైన్ లో ఉన్నారు. కార్తీక్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, మా బాబుకి 4,800 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్ ఇంజనీరింగ్ లో. మంచి ర్యాంక్ అండి. బి సార్. ఓకే బి సార్. ఓకే సార్. ఏయూ రీజన్ సార్, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది సార్? చెప్పాను కదండి, మనం అబ్బాయి ఇంట్రెస్ట్ కనుక్కోండి. ఎందుకంటే అంత మంచి ర్యాంక్ వచ్చిందంటే అబ్బాయి కూడా తెలివైన వాడే కాబట్టి ఆ అబ్బాయిని కనుక్కోండి. ఆ అబ్బాయికి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి అవకాశాలు అన్ని బ్రాంచెస్లో ఉంటాయండి. ఏ బ్రాంచ్ అయినా యూనివర్సిటీ పెట్టిందంటే యూనివర్సిటీ కూడా స్టడీ చేస్తుంది ఈ బ్రాంచ్కి అవకాశాలు ఉన్నాయా లేదా, సొసైటీకి ఏమైనా లాభం ఉంటుందా లేదా అని వాళ్ళు స్టడీ చేసి అన్ని బ్రాంచెస్ పెట్టారు. మనం చేయవలసిందంటే మంచి స్టూడెంట్ కాబట్టి అబ్బాయిని కనుక్కుని ఏ ఇంట్రెస్ట్ ఉంది కనుక్కుని, మా కాలేజ్ మీరు హైదరాబాద్లో ఉంటే మా కాలేజ్ కూడా వచ్చి చూడొచ్చు, అందరి ప్రొసెస్తో మాట్లాడచ్చు. మాట్లాడి అప్పుడు డిసైడ్ చేసి పేరెంట్స్ కూడా రండి, అబ్బాయిని కూడా తీసుకురండి, అందరికి క్లియర్ అయిపోతుంది. అయితే సార్, స్టూడెంట్స్ కి అకాడమిక్స్ తో పాటు రీసెర్చ్ కూడా ఎంతవరకు అవసరం అంటారు? అవునండి, ఇంజనీరింగ్ చేస్తున్నారంటే ఒక అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళు సొసైటీకి ఉపయోగపడాలంటే ఇవాళ ఉన్న వస్తువు రేపు అదే వస్తువు ఉంటే అమ్ముడుపోదు. ఇంజనీరింగ్ విల్ లీడ్ టు బిజినెస్ అండ్ బిజినెస్ విల్ లీడ్ టు ఆపర్చునిటీస్. ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్. సో ఇంజనీర్ కొత్తవి కనుక్కోకపోతే ఆయన ఈజ్ నాట్ గివింగ్ సొసైటీ ఎనీ బెనిఫిట్. ఆ కొత్త వస్తువులు కనుక్కోవాలంటే రీసెర్చ్ చేయవలసి వస్తుంది, అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్ కనుక్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు బేసిక్స్ అన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మేము మా కాలేజ్లో అయితే వాళ్ళకి రీసెర్చ్ అవకాశాలు ఇస్తాము. వాళ్ళకి కంప్యూటర్ లేకపోతే కనుక షాప్ ఫ్లోర్ అవకాశాలు ఇచ్చి రీసెర్చ్ చేపిస్తాము. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రఘురామ్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మా మనవాడికి 15,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము. మరి దీంట్లో కంప్యూటర్ సైన్స్ లో ఈజ్ ఇంట్రెస్టెడ్. కంప్యూటర్ సైన్స్ కు భవిష్యత్తులో ఎలా ఉంటుంది? చెప్పాను కదా సార్, అన్ని బ్రాంచెస్ కి భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఏ బ్రాంచ్ కి తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోలేము. ఇంకొకటి ఏంటంటే మీ మనవాడికి మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అబ్బాయి కూడా మంచిగా చదువుతాడని నేను అనుకుంటున్నాను. టాప్ 5%, 10%లో మనం చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఎంటెక్ చేయాలంటే ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ చేయాలంటే ఎంఎస్ చేయొచ్చు, లేదా జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయొచ్చు. మా కాలేజ్లో ఫస్ట్ స్టూడెంట్స్కి మంచి కాన్ఫిడెన్స్ ఇప్పిస్తామండి.
అవకాశాలు డెఫినెట్ గా ఒక్కొక్కడికి మంచి అవకాశాలు వస్తాయి. కంప్యూటర్ సైన్స్ మంచి బ్రాంచ్ అండి, డెఫినెట్ గా జాయిన్ చేయించండి. అండ్ ఈక్వల్లీ ఇప్పుడు అందరూ అడిగేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, అల్టిమేట్లీ స్టూడెంట్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అండి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఈ 4 years కనుక మీరు మాతో కోఆపరేట్ చేస్తే మేము మీకు 40 years లైఫ్ ఇస్తామని చెప్తున్నాం. ఓకే, అంటే మా యాక్టివిటీస్ కానీ, మా మాడ్యూల్స్ కానీ, మా మెథడాలజీస్ కానీ మీరు అడాప్ట్ చేసుకుని, అంటే నార్మల్గా ఇంజనీరింగ్ అయిపోగానే స్టూడెంట్కి ఏమనిపిస్తుంది, ఒక బుక్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చదువుకోవాలి. బట్ ఇక్కడ 90% అటెండెన్స్ లేకపోతే స్టూడెంట్ ఈజ్ నాట్ ఎంటర్టైన్డ్ అండి టు రైట్ ద ఎగ్జామ్స్. సో వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. అంటే ఏసీటీకి జేఎన్టీకి రూల్స్ ఉండొచ్చు, శ్రేయస్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. వన్స్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్సైడ్ ద శ్రేయస్, హీ హ్యాస్ టు ఫాలో ద లాస్ అండ్ రూల్స్ ఆఫ్ శ్రేయస్. అవన్నీ ఫాలో అయ్యి నువ్వు 4 years కనుక మాతో కోఆపరేట్ చేయగలిగితే యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 40 years. రైట్. నీలిమ గారు, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి ఉన్నారు అనుదీప్ గారు. అనుదీప్ గారు మాట్లాడండి. మేడం, నాకు 70,000 ర్యాంక్ వచ్చిందండి ఎంసెట్ లో. మీ కాలేజ్ లో మెకానికల్ సీట్ దొరుకుతుందా? మెకానికల్ సీట్ ఆప్షన్స్ పెట్టుకోండి అనుదీప్. SRYS ఈజ్ అవర్ కోడ్. యూ హ్యావ్ ఫీజ్. మెకానికల్ హెచ్ఓడి ఉన్నారు. ఐ థింక్ హీ విల్ గివ్ యూ అ బెటర్ ఎక్స్ప్లెనేషన్. హీ ఈజ్ ఆస్కింగ్ హౌ ద మెకానికల్ డిపార్ట్మెంట్ వుడ్ బి. మా కాలేజ్ లో మెకానికల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అండి. నేను కూడా మెకానికల్ ఇంజనీర్ని. నాకు 24 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టూడెంట్స్కి అది పాస్ ఆన్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చేప్పటికి 4 years తర్వాత వచ్చేటప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది వాళ్ళకి చెప్తామండి. వాళ్ళని ప్రిపేర్ చేస్తాము. బోత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ థియరిటికల్ నాలెడ్జ్ షుడ్ బి కంబైన్డ్. ఆ రెండు కంబైన్ అయ్యి వాడు ముందరికి వెళ్తే గనక మంచి జాబ్స్ వస్తాయి. మా కాలేజ్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ కి మంచి అవకాశాలు వచ్చేటట్టు మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇంకోటి అనుదీప్, మీకు మా కాలేజ్ లో అడ్మిషన్ దొరుకుతుందా అని అడుగుతున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ 20th 30th లేదంటే 100 200 SRYS పెట్టకండి. జస్ట్ ఆప్ట్ నెంబర్ 1 SRYS, నెంబర్ 2 SRYS పెట్టుకుంటూ వెళ్తే యూ హ్యావ్ ఛాన్స్ అండి ఫర్ మెకానికల్. గుడ్ లక్. రైట్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి రవి గారు లైన్ లో ఉన్నారు. రవి గారు. హలో మేడం, చెప్పండి రవి. మా అబ్బాయికి 8,700 వచ్చింది మేడం. గుడ్, వెరీ గుడ్ అండి, మంచి ర్యాంక్. అయితే మంచి కాలేజీలో సీట్ రావడానికి ఏ కాలేజీలో వస్తుందని అందుకు. మంచి కాలేజీలో డెఫినెట్ గా అడ్మిషన్ వస్తుందండి. ఇప్పుడు మంచి కాలేజ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఫ్యాకల్టీని చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ అకాడమిక్ సైడా, రీసెర్చ్ సైడా, ఇండస్ట్రీ సైడా, ఓవర్సీస్ నుంచి వచ్చారా, ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, వాళ్ళ రిజల్ట్స్ ఏంటి, ఆ కాలేజ్ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ కంపెనీస్ లో ప్లేస్ చేశారు, ఇలా రకరకాలుగా మీరు ఆ పారామీటర్స్ అన్ని చూసుకొని అప్పుడు మంచి కాలేజ్ అని మీరు డిసైడ్ కండి సార్. డెఫినెట్లీ షీ విల్ గెట్ ఇన్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. గుడ్ లక్. నీలిమ గారు, మీ కాలేజీలో ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా? ఈ క్వశ్చన్ మీద నేను ఐ విల్ టెల్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా ఏంటంటే రాగానే ఫస్ట్ మీ కాలేజీలో ప్లేస్మెంట్ ఉందండి, మా అబ్బాయికి జాబ్ వస్తుందా, మా అమ్మాయికి జాబ్ వస్తుందా. డెఫినెట్లీ అండి, ఇఫ్ యూ పుట్ 4 years ఎఫర్ట్స్, ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఇప్పుడు జాబ్ వస్తుందా అనేది ఈ సంవత్సరం నేను మీ అబ్బాయిని మీ అమ్మాయిని చూసి జాబ్ వస్తుందా అని ఎవరు చెప్పలేరండి. మేబీ హీఈస్ 90% స్టూడెంట్ ఇన్ ఇంటర్మీడియట్. ఇప్పుడు ఇక్కడ 90% తెచ్చుకొని దెన్ వాట్ అబౌట్ హిజ్ గ్రేడ్స్ నెక్స్ట్. సో నేనేం చెప్తానంటే ఈ 4 years ఎఫర్ట్ పెట్టండి. ఒక సిరీస్ లో యూ ఫాలో ద రూల్స్, యూ లిసన్ టు ద టీచర్స్, యూ డూ ద యాక్టివిటీస్, you start adopting the methodologies and practice and try to bring your skill out. Definitely the companies will come and take you. మీరు అసలు జాబ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం. We will provide the opportunities and we will provide the platform. మైక్రోసాఫ్ట్ తోటి టై అప్ అయి ఉన్నాము. 250 స్టూడెంట్స్ కి మా దగ్గర సర్టిఫికేషన్ కోర్స్ ఉంది. వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము, వాళ్ళు ముందరికి రావాలి. సో ఆ ముందరికి వచ్చేట్టు కూడా మేము ట్రైన్ చేస్తాము. మా కాలేజ్ లో చదువుకున్న వాడికి ఆ ట్రైనింగ్ తోటి ఆ ఆపర్చునిటీస్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ అన్ని స్కిల్స్, సాఫ్ట్ స్కిల్, టెక్నికల్ స్కిల్, స్మార్ట్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, అన్ని స్కిల్స్ వి విల్ కంప్లీట్లీ ఫెసిలిటేట్ టు ద స్టూడెంట్. ఇవన్నీ తీసుకొని అతను వాటిని యూటిలైజ్ చేసుకోగలిగితే ఐ థింక్ హీ విల్ బి ఫ్యాంటాస్టిక్. ఓకే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి మీ శ్రేయస్ లో ఎలాంటి అవకాశం ఉంది? మేడం, డెఫినెట్గా ఈ స్టూడెంట్స్ చాలా మంది దే హ్యావ్ టు గో టు ఇండస్ట్రీస్. వాళ్ళు ఈసీఈ తీసుకున్నా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నా, మెకానికల్ వాళ్ళు కూడా డెఫినెట్గా దే హ్యావ్ టు గో టు ఇండస్ట్రీస్. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ 1 year వీ గివ్ దెమ్ బేసిక్స్ చదువుకోవాలి,
స్మార్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, ఇవన్నిటికీ అవకాశం ఇస్తాము. సెకండ్ ఇయర్ నుంచి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తామండి. వాళ్ళు మా స్టూడెంట్స్ ఎంత ఇంట్రెస్టెడ్ అంటే కనుక ఈ హాలిడేస్లో కూడా చాలా మంది ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఊరికి వెళ్లకుండా హాస్టల్లో ఉండి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెకండ్ ఇయర్లో చేసిన తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పి మాకు ఇండస్ట్రియల్స్తో టైఅప్ ఉంది. ఆ ఇండస్ట్రీస్కి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం అక్కడ. ఫోర్త్ ఇయర్ వచ్చేప్పటికి వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఇండస్ట్రీలో చేస్తారు. వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే మన కాన్ఫిడెన్సే మనకి జాబ్ తెస్తుందండి. మనం ఎంత కష్టపడి చదువుకున్నాము, ఎంత కష్టపడి ఒక అవకాశం తెచ్చుకున్నాము, మనం తెచ్చుకోవాలి. సో అట్లా మేము మా ప్లాన్, మా స్టూడెంట్స్ కూడా అట్లాగే డెవలప్ అవుతున్నారు. రైట్ సార్. నీలిమ గారికి ఫైనల్గా బ్రీఫ్గా చెప్పండి, స్టూడెంట్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇచ్చే సూచనలు. ఇది చాలా వైజ్గా ఆప్ట్ చేసుకోవాల్సిన పద్ధతి అండి. మీ ర్యాంక్ని బట్టి జస్ట్ డోంట్ ఆప్ట్ ఆల్ ద కాలేజెస్ అండ్ ఫైనలీ ఆప్ట్ వాట్ ఎవర్ కాలేజ్ యూ డిసైడ్. నీకు 1 lakh ర్యాంక్ వచ్చేస్తే టాప్ 10 కాలేజెస్ ఆప్ట్ చేసుకొని ఇంకెక్కడో ఇప్పుడు SRYS కావాలనుకుంటే ఇంకెక్కడో ఆప్ట్ చేసుకుండా వైజ్గా ఎక్సర్సైజ్ చేసి చాలా కేర్ఫుల్గా ఆప్ట్ చేసుకుంటే సెకండ్ స్లైడింగ్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదండి. రైట్. ధన్యవాదాలు నీలిమ గారు. అలాగే సార్ మీకు కూడా ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇంజనీరింగ్ లో చేరాలనుకుంటున్న విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు, నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తే మీరు అనువైన మంచి కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది. ఇది నేటి విద్యావార్త. నమస్తే. రోహన్ ఎక్కడ? ఒంట్లో బాగలేదు. పిల్లలు ప్రతిరోజు నేర్చుకుంటారు, కేవలం వారు హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే అస్తమానం జబ్బు పడితే మానసిక పెరుగుదల కూడా దెబ్బతినవచ్చును. అందుకే ప్రతిరోజు డెటాల్ సంరక్షణ. దానివల్ల పిల్లలు ప్రతిరోజు పెరుగుతారు మరియు ప్రతిరోజు నేర్చుకుంటారు. డెటాల్, ది 100% షూర్. CA కోర్సును MPC విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. CA కోర్సును MPC విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. కాంపిటీషన్ లో నెగ్గావా, కానీ వేడి మాత్రం ఓడిచ్చేసింది. చర్మపు పైతట్టు, మోచేతి పై భాగం, పక్కన పట్టే చెమట, దానికి తోడుగా స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు. కేవలం డెటాల్ తో ప్రతిరోజు స్నానం మాత్రమే ఈ క్రిముల నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఇక డెటాల్ కూల్ మెంథాల్ తో పాటు అది మిమ్మల్ని చురుగ్గా, ఆరోగ్యంగా, కూల్ గా ఉంచుతుంది. ఎంచుకోండి మీ డెటాల్ ని. డెటాల్ బి 100% షూర్. ఆక్సిజన్ డైలాగ్ కొట్టు, బైక్ పట్టు. యాక్షన్ 3Dలో వైభవ్ చెప్పిన డైలాగ్ అలాగే చెప్పిన వారిలో ఒకరికి హీరో బైక్. వాచ్ యాక్షన్ 3D. జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలంటే కార్తికేయ నీకు ఎంత కరెక్టో, మన పెట్టుబడికి 100% గ్యారంటీ ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ అంతే కరెక్ట్. CA కోర్సును MPC విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. CA కోర్సును MPC విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. సర్ప్రైజ్, నేను అంట్లు తోమేశాను. మామూలు లిక్విడ్ తోట నా డార్లింగ్ ఎక్స్పర్ట్. శుభ్రంగా కనిపించే కిచెన్ లోనూ కనిపించని జర్మ్స్ ఉంటాయి. అందుకే డెటాల్ సురక్ష ఇప్పుడు కొత్త హెల్దీ కిచెన్ జెల్ రూపంలో. దీంతో పాత్రలు, సింక్ మెరవడమే కాక మామూలు లిక్విడ్ల కన్నా 100 రెట్లు ఎక్కువ జర్మ్స్ ని చంపుతుంది. నిజమైన శుభ్రత అంటే ఏది? We congratulate all our students who performed in India's first comic 3D film, Action 3D, from Roshan Taneja School of Acting, Hyderabad branch. దురదండోయ్ దురదా, దురదండోయ్ దురదా. ఇది ఇక్కడ అవుతుంది, ఇది అక్కడ అవుతుంది. దురదండోయ్ దురదా, దురదండ. గోకడంలో హాయి, రక్కేయడానికి దారి. అందుకే రాయండి దురద స్పెషలిస్ట్, కేవలం కొత్త ఇచ్ గార్డ్. దీని ఐసీ ఫార్ములా ఇస్తుంది చల్లదనపు త్వరిత ఉపశమనం. కొత్త ఇచ్ గార్డ్, దురదకి హ్యాపీ ఎండింగ్. సర్ప్రైజ్, నేను అంట్లు తోమేశాను. మామూలు లిక్విడ్ తోట నా డార్లింగ్ ఎక్స్పర్ట్. శుభ్రంగా కనిపించే కిచెన్ లోనూ కనిపించని జర్మ్స్ ఉంటాయి. అందుకే డెటాల్ సురక్ష ఇప్పుడు కొత్త హెల్దీ కిచెన్ జెల్ రూపంలో. దీంతో పాత్రలు, సింక్ మెరవడమే కాక మామూలు లిక్విడ్ల కన్నా 100 రెట్లు ఎక్కువ జర్మ్స్ ని చంపుతుంది.